మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ రీసెంట్గా నేషనల్ కోఆపరేటివ్ సొసైటీగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ గుర్తించింది. గవర్నమెంటే కదా. అవును సార్. చెప్పు. నానో యూరియా దానివల్ల మట్టి పాడైపోతుంది, కింద గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు, పైగా ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి తీసుకొచ్చిన ప్రోడక్టే మన నానో యూరియా. అయితే దీంట్లో ఏంటంటే ఈ నానో యూరియాలో ప్రతి ఒక్క నైట్రోజన్ రేణువు నానో ఫామ్లో ఉంటాయి. ఈ నానో ఫామ్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద పడి ఎంతైతే మొక్కకి కావాలో అంతే నత్రజని ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం వేస్తున్న ఈ కన్వెన్షనల్ యూరియా ఏదైతే ఉందో ఆ యూరియా మట్టిలో వేసినప్పుడు వాలటైజేషన్ లాసెస్, ఇవాపరేషన్ లాసెస్, లీచింగ్ లాసెస్ ఇవన్నీ జరిగి మళ్ళీ ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అని దాంట్లో కొంత భాగం మాత్రమే మొక్క తీసుకుంటుంది. ఇలా తీసుకోగా అన్ని పోగా వచ్చేది మొక్కకి చాలా తక్కువ నత్రజని అందుతుంది. అదే నానో యూరియా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతైతే మనం ఈ బాటిల్లో ఉన్న నానో యూరియా ఆల్మోస్ట్ 85 to 90% ఏదైతే డ్రిఫ్ట్ లాసెస్ ఉన్నాయో అంటే గాలి వల్ల పక్కకి పడిపోతుందో అది తీసేస్తే మొక్క మీద పడ్డ ప్రతి ఒక్క రేణువు నుంచి నత్రజని మొక్కకు అందుతుంది. మళ్ళీ ఎంత సూక్ష్మంగా దీని పనితనం ఉంటుందంటే ఏ లీఫ్కి అయితే ఏ ఆకుకైతే నత్రజని కావాలో ఆ ఆకుకే అందిస్తుంది. జైలం ఫ్లోయం ద్వారా ట్రాన్స్పోర్ట్ అంటే మనం వాడుతున్న ఇప్పుడు మన నార్మల్ కన్వెన్షనల్ యూరియా మీద పర్ బ్యాగ్ ఆల్మోస్ట్ 2700 నుంచి 3000 వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దీనికి మనం సబ్సిడీ భారం తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ. మన భారతదేశంలో మనకి కావాల్సినంత యూరియా లేదు, దానివల్ల మనం ఎంతో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎవ్రీడే ఆల్మోస్ట్ ప్రతిరోజు రేట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఏమవుతుందంటే వ్యాక్యూల్స్ అనే చిన్న రంధ్రాల్లో ఉండిపోయి ఎప్పుడైతే నత్రజని కావాలో అప్పుడే ఇస్తుంది. ఇంకొకటి మన రైతులు ముఖ్యంగా గమనించింది ఏంటంటే నార్మల్ యూరియా వేసినప్పుడు విపరీతమైన నలుపు వస్తుంది, నానో యూరియా వేసినప్పుడు నలుపు రావట్లేదు అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు నానో యూరియా వేసినప్పుడు ఒకేసారి విస్తృతంగా నత్రజని ఇవ్వదు, ఎంత అయితే అవసరమో అంతే ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పంటకి కిరణజన్య సమూహకి కావాల్సినంత మాత్రమే నత్రజనిని ఇస్తుంది. మిగిలింది అలా స్టోర్ చేసి ఎప్పుడైతే నత్రజని మన నైట్రేట్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుందో అందిస్తూ ఉంటుంది, మన నానో నైట్రోజన్ అందిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కిరణజన్య సమగ్రికి ఎంతైతే పచ్చదనం కావాలో మన లేత ఆకుపచ్చ రంగు అంటాం, ఆ రంగు మాత్రమే వస్తుంది. ఆ రంగు కూడా 20 నుంచి 25 రోజుల వరకు ఉంటుంది. అయితే దీన్ని సపరేట్గా స్ప్రే చేసుకోవడానికి బాగా ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. అయితే ఏంటంటే ఆల్మోస్ట్ మనం యూరియా వేసే టైంలోనే మొగిపురుకు కానీ అంటే వరి రైతులు చూసుకున్నట్లయితే మొగిపురుకు కానీ దోమ కానీ లాస్ట్లో మన ప్రాపికోనజోల్ కానీ ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఏంటంటే సపరేట్గా నానో యూరియాని స్ప్రే చేయకుండా పెస్టిసైడ్స్లో కలిపేసి స్ప్రే చేసుకుంటే మనకి ఆ స్ప్రేయింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇఫ్కో 5 డ్రోన్స్ తీసుకొచ్చింది. ఆ 5 డ్రోన్స్ ద్వారా సబ్సిడైజ్డ్ డ్రోన్ స్ప్రే అంటే ఎకరానికి ఓన్లీ 200 రూపాయలు తీసుకొని ఆ 200 కూడా ఒక రూరల్ ఎంటర్ప్రినర్ తీసుకుంటాడు స్ప్రే చేసే అతను. తీసుకొని ఎంత ఏకరేజ్ ఉంటే అంత ఏకరేజ్ ఆల్మోస్ట్ మనం స్ప్రే చేస్తాం. ఒక డ్రోన్ రోజుకి ఆల్మోస్ట్ ఏకరేజ్ ఉంటే 50 నుంచి 60 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది సార్. ఆల్మోస్ట్ ఒక రోజు అయితే హైయెస్ట్ మనం సాధించిన రికార్డు 82 ఎకరాలు స్ప్రే చేసాం ఒకటే రోజులో. అంటే మన ఎంటర్ప్రినర్స్ మనం చేసిన నత్రజని అంటే ప్లాంట్కి అవైలబుల్ ఉండే నత్రజని చాలా తక్కువ. ఈ మిగిలిపోయిన రెసిడ్యువల్ అంతా అంటే ఈ 46 కాకుండా ఉన్న ఫిల్లర్ మెటీరియల్ ఈ నత్రజని వాడంగా అంటే నీటిలో కరగంగా మిగిలిపోయిన భాస్వరము నత్రజని ఇవన్నీ ఏమవుతాయంటే మన మట్టిలో ఉండి మైక్రోస్పోర్స్ మ్యాక్రోస్పోర్స్ అని ఉంటాయి, దాంట్లో వెళ్ళిపోయి అంటే యాక్చువల్గా దాంట్లో నీరు ఉండాలి, అలాంటి పోర్స్లోకి వెళ్ళిపోయి ఇది ఉండిపోవడం వల్ల మనకి మట్టి ఎలా అయిపోతుందంటే మనం సిమెంట్ పనికి వాడిన డస్టర్ లాగా అయిపోతుంది. దానివల్ల అంటే మన దగ్గర కూడా అక్కడక్కడ 20-25 ఎకరాలు ఒకటే బిట్ ఉన్న దగ్గర ఒక డౌన్ ఉన్న దగ్గర చౌడైపోయిందని పండించడం కూడా వదిలేస్తున్నారు, అరగుంట పావుగుంట. ఇది కూడా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్లనే. అలా ఈరోజు అరగుంట పావుగంట అయింది, రేపొద్దున ఒక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత ఎకరం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇదంతా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ నుంచి వస్తున్న నష్టమే. అయితే ఆ మైక్రోపోర్స్ మ్యాక్రోస్పోర్స్లో వాటరు న్యూట్రియంట్స్ ఉండాల్సింది ఈ కెమికల్ ఫర్టిలైజర్ మొత్తం వెళ్ళిపోయి ఉండిపోతుంది. దానివల్ల ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా భూమి కోల్పోతుంది. వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళు పీల్చుకోలేకపోతుంది. వారం రోజులు వర్షాలు లేకపోతే మొక్క ఎండిపోతుంది, ఎందుకంటే వాటర్ మట్టిలో నీళ్లు నిల్వ ఉండకపోవడం వల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ వల్లనే జరుగుతున్నాయి.
సో వీటన్నిటి నుంచి విముక్తి కలగాలని చెప్పి ఈ నానో క్యాన్సర్ మెయిన్గా ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఆల్మోస్ట్ పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకంలో. ఇప్పుడు మనం చూస్తే పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక ట్రైన్ వెళ్తుంది, క్యాన్సర్ స్పెషల్ ట్రైన్ ఢిల్లీకి. అలానే ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో పైకి వెళ్తున్నాయి. అంటే ఆ ర్యాంకింగ్లో హయ్యెస్ట్ నైట్రోజన్ యూసేజ్ ర్యాంకింగ్లో మనం ఇంతకుముందు 14-15 పొజిషన్లో ఉండేవాళ్ళం, 7th-8th పొజిషన్కి పైకి వెళ్తూ ఉన్నాం. అంత ఎక్కువ వాడుతున్నాం. ప్రతి సంవత్సరం వాడకం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో రైతులందరూ ఈ ప్రత్యామ్నాయంగా ఈ మన నానో యూరియా వాడి, ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆగ్రో క్లైమాటిక్ జోన్స్లో 93 రకాల పంటల్లో కూడా టెస్ట్ చేసి ట్రయల్స్ వచ్చి 8-10% ఈల్డ్ ఇంక్రీజ్ అయిన తర్వాతే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఆఫ్ ఇండియా మనకి దీనికి పర్మిషన్ ఇచ్చింది. ఆ గెజిట్ విడుదలైన తర్వాత నుంచే మనం రైతులకు అందిస్తున్నాం. సో రైతులందరూ ఒకసారి ఆలోచించి నానో యూరియా వాడవలసిందిగా కోరుతున్నాం. గతంలో కొద్ది బ్యాంకులో ఇబ్బంది ఉన్నా ఈ కొత్త బాడీ వచ్చినాక అధికారులు కొత్త బాడీ మెంబర్స్ కలిసి ఈ బ్యాంక్ అనేది మన ఎల్డర్స్ పెద్దోళ్ళు 1922లో అంటే 100 సంవత్సరాల పైన అయిపోయింది. ఎందుకు పెట్టారు? మనం కేవలం రైతులం, ఆ పంటలపైనే ఆధారపడి ఉన్నాం. ఆ పంటలు పట్టించుకొని మన ఫ్యామిలీని కుటుంబాలు నడుపుకోవాలనే ఉద్దేశంతో పెట్టాం. దాన్ని కొందరు నిర్లక్ష్యం చేయబట్టి బ్యాంక్స్ చెడిపోయాయి. మన బ్యాంక్ ఇంతకుముందు చాలా బాగుండేది నిజామాబాద్. గత 15 years నుంచి కొద్ది ఇబ్బందులు అయ్యి సిస్టంలో పోయింది. దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేశారు. అవన్నీ పక్కన పెట్టుకొని 17% లాస్ని 10% కవర్ చేసి ఇప్పుడు 7%కి తెచ్చారు. నేను స్టాఫ్ని కానీ మేనేజ్మెంట్ని కానీ చైర్మన్ని కానీ మెంబర్ డైరెక్టర్ని కానీ అభినందిస్తూ, సెకండ్ మనము పంటలు దిగుబడి రావటానికి ఏది చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గతంలో ఆయకట్టు తక్కువ ఉండే ఎరువులు వేసుకుంటుండే మట్టి కొట్టే వాళ్ళం, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు కేవలం ఫర్టిలైజర్ పైనే డిపెండెన్స్ ఉన్నది. ఫర్టిలైజర్ కూడా ఏదైనా మనకు ఏదైనా ల్యాండ్కు సాయిల్స్కు భూమికి బాగా అనిపిస్తే వాడితే తప్పులేదు. కొన్ని ఫర్టిలైజర్స్ ఇప్పుడే మనం చూసాం, మన భూములు కూడా హార్డ్గా అయిపోతూ ఉన్నాయి, గట్టిగా అయిపోతూ ఉన్నాయి. ఆ రీజన్ ఈ ఫర్టిలైజర్ చేయబట్టి, యూరియా చేయబట్టి. అదే 2020తో ఏం కాదు, ఇవన్నిటితో ఏం కాదు, ఈ యూరియాతో అవుతూ ఉంది. కాబట్టి మన సైంటిస్టులు కానీ గవర్నమెంట్లు కానీ ఏది బాగుంటుందన్న ఉద్దేశంతో మనం అందరం ఏమనుకుంటున్నాము, యూరియా వేస్తే భూమిలో పోతే ఏర్ల త్రూ వస్తుంది అనుకుంటున్నాం. కానీ అది కాకుండా స్ప్రేలు చేసే ఏదైతే పురుగులు అంటే పైన ఉంటాయి స్ప్రే చేస్తున్నాం. దీన్ని కూడా వాళ్ళ సైంటిస్టు ఎప్పుడు ఏంటంటే నానో యూరియాని ఇది ఎవరిది కాదు, ఇది మనది, మన ప్రభుత్వాలే. దీన్ని స్ప్రే చేస్తే బాగుంటుంది, అటు భూమి బాగుంటుంది, పంట దిగుబడి వస్తుంది, తిన్న వాళ్ళకు కూడా బాగుంటుందని. మొన్ననే మన రైస్ బయటకు పంపిస్తే రిజెక్ట్ చేశారు. ఫర్టిలైజర్ అండ్ స్ప్రేయింగ్స్ ఎక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేశారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు మన దగ్గర ఎక్కువ పంట పండించుకుంటున్నా అభినందిస్తున్నా. కానీ మనము ఏదైతే మన భూమిని చెడగొట్టుకోవద్దు, తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు పాటించడానికి ఈ ఎరువుని ఇది డ్రోన్లతో స్ప్రే చేయాలంటారు.
తప్పనిసరిగా మీ కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా కూడా వేరే ఖర్చులు పెట్టకుండా ఒక డోన్ 8 నుంచి 10 లక్షలు అంటా ఉన్నారు. ఒక రోజుల 40-50 ఎకరాలు స్ప్రే చేస్తే కొన్ని డోన్లు తీసుకుందాం. దాన్ని ఆల్రెడీ కొందరు రైతులు రాజిరెడ్డి ఇట్లారా బాబు, కొందరు రైతులు బాగున్నది రిజల్ట్ అని కూడా చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మన దగ్గర కూడా ఆ విధంగా చేస్తూ, అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి బయట డిస్టిక్కు ఫర్టిలైజర్స్ పోతూ ఉన్నాయి, యూరియా పోతూ ఉన్నాయి. తప్పనిసరిగా రైతులు అటువంటి పనులు చేయకండి. ఇక్కడ షార్టేజ్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు ఎక్కడ షార్టేజ్ లేకుండా మేము మీ దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకులు కానీ, పోయిన కలెక్టర్ కానీ, మేము కానీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళకి షార్టేజ్ కాకుండా చేశాం. కొందరు తప్పులు చేయబట్టి ఏ ఏరియాలో తప్పులు వస్తున్నాయో ఆ ఏరియాకి ఎంత ఇచ్చినాం, ఎన్ని ఎకరాలు ఉన్నదని తీయవలసి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అటువంటి చేయొద్దని హెచ్చరిస్తూ, అదేవిధంగా మన జిల్లాకి ఎంత వచ్చిందో అది చెప్తే 75,000కు 71, అప్పుడే మనం 65 దాకా తీసుకున్నాం. ఇవన్నీ నాకు నేను ఉండే చేపించినాం కాబట్టి పేపర్ చూసే అవసరం లేదు. చేపించినాం. తప్పనిసరిగా బ్యాలెన్స్ కూడా కొద్దిగా వస్తుంది. కానీ నేను అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళైతే బయట పోతున్నాయో అది అరికట్టండి. మన దగ్గర నో షార్టేజు. ఎవరో రిలేషన్ ఉన్నాడు, చుట్టాలు ఉన్నట్టు అది వేరే. మనం ఇక్కడ ఎక్కడైతే భూమి మీద ఆధారపడి ఉన్నామో దానికి వేసేది బయటకి ఇచ్చి మనం ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నాను. అదేవిధంగా రేపు పంటలు కూడా కేవలం వరి ఒకటి అయిపోతూ ఉంది. సెకండ్ క్రాప్ మేజు గురించి కూడా మొన్ననే మేజు గురించి ఎన్నెన్ని అయితే పేపర్లు వచ్చాయి, ఈనాడులో వచ్చింది, చాలా బాగా రాశారు. ఆ విధంగా మేజు కానీ ఇతర క్రాప్స్, గతంలో మనం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, 2 years షుగర్ కేన్ పెట్టి, చెరుకు తోట పెట్టి, ఆ 2 సంవత్సరాలు దానికి రెస్ట్, వేరే పంట, మళ్ళీ అక్కడ ప్యాడీ పెడుతుంటుంది, కొత్త దాంట్లో షుగర్ కేన్ పెడతా ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇవన్నీ అవేర్నెస్ తేండి. ఊరికైనా పోయి ఊర్లు తిరుగుడు కాదు. అవేర్నెస్ చేస్తే తప్పనిసరిగా రైతులు అవేర్నెస్ చెప్తూ ఉంటాయి. అదేవిధంగా నాను యూరియా గురించి కూడా చెప్పండి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. మేమే అనుకుంటుంటే భూములకు వేస్తే మంచిది వరకు, కానీ భూములకు వేయకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడనే ఇస్తే మంచి ఈళ్ళు వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని ప్రచారం చేయాలని చెప్తూ తప్పనిసరిగా ప్రజలకు కూడా, టీవీలలో కూడా దీని గురించి బాగా ప్రచారం చేయాలని చెప్తున్నాను. చెప్పు రాజరెడ్డి. 15-20 సంవత్సరాల నుంచి 50 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం బ్రదర్స్. ఇది నేను ఈ 3 years నుంచి నానో డిఏపి కానీ ఇక్కడ నా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చిండు. నేను వాడుతున్న వాళ్ళకి ఫోటోలు కూడా తీపిస్తున్నా వాడినప్పుడల్లా. ఎందుకంటే మనం కూడా మారాలి అని చెప్పేసి, భూములు మారాలి. మనం కూడా భూములు మారిపోయినాయి కాబట్టి భూములు మనం శక్తివంతంగా తయారు చేయడానికి నేను 10 సంవత్సరాల నుంచి 20 పంటలు గడ్డి కాల్చకుండా గడ్డి నల్లని మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఒక డిఏపి మీద ఇప్పుడు పండిస్తున్నాను. నా వరి ఒక డిఏపి వేసాను, 2 బస్తా సగం యూరియా వేసాను, నానో యూరియా స్ప్రేయింగ్ 2 మట్లు వేసాను. ఎందుకంటే ప్రతి ఏదో ఒక పారి మనం పురుగు మందు కొడతాం కాబట్టి సార్, ఆ పురుగు మందులో ఇది మనం కలిపితే మనం మందుతో సహా చల్లినట్టుగా దాని కలరు చేంజ్ కాకుండా ఒక్కో బస్తా సగం యూరియాలనే మనం పండిస్తున్నామంటే చాలా భూమి సారవంతంగా అయినట్లు లెక్క మా భూమి. అలా మనం ప్రతి ఒక్కరు నానో యూరియా కానీ, నానో డిఏపి కానీ కాంప్లెక్స్లు తక్కువ మనం చల్లటం తక్కువయించి ఈరోజు కూలీల బెడద కూడా బాగుంది. కాబట్టి రాజిరెడ్డి, నువ్వు బాగా మాట్లాడుతూ మాకు తెలుసు, కానీ నువ్వు ఏమి ఉపయోగపడుతున్నదో, పంట ఎట్లా వస్తుందో కదా చెప్పురా బాపు. పంట తగ్గకుండా కొంత చేశాను భూమికి బలంగా, అది చాలా గొప్పతనం సార్. అలా
ప్లస్ మనం కూడా మందు 2 బస్తాలు వేస్తుంటుంది సార్, యూరియా 4 బస్తాలు చల్లుతుంటుంది సార్ ఒకప్పుడు. ఇది ఇప్పుడు 4 బస్తాలని ఇప్పుడు ఇలాంటి మనం ఒక 2 మాటల మనం పురుగు మందులు స్ప్రే చేసుకుంటే 1 బస్తా యూరియా వేసుకున్నా సరిపోతుంది. అసలు వేయకుండా పంట పండింది నేను ఒక 2 ఎకరాలు నాటిన సరిపోతుంది. ఒక 2 ఎకరాలు చూద్దామని ట్రయల్గా చేశాను. ఆ 2 ఎకరాలు కూడా బాగానే ఉంది. ఇప్పుడు పొలం అంతా ఈనిపోతుంది సార్, మంచిగా ఉంది. అంటే తెగులు కూడా మనకు తగ్గుతాయి సార్, ఎందుకంటే పొలం బలవంతంగా సారవంతమైనప్పుడు మన తెగుళ్ళని ఎక్కువ అటాక్ కావు సార్. భూమిని మనం సారవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఓన్లీ ఆకుల మీద పడుతుంది కాబట్టి నలుపు మనం మందు చల్లితే సార్ ఒక్కడే నల్ల అవుతుంది సార్. ఆకుల మీద పడితే పంట వస్తుందా? వస్తుంది సార్, ఆకు సంయోగం ఉంచుకుంటుంది కదా సార్. అది మనం పొలంలో చల్లితే ఏంటంటే ఒక బస్తా చల్లినామంటే యూరియా నలుపు అవుతుంది. ఇది తీరం ఉంటుంది సార్, దీని కలరు ఎరుపు రాకుండా నలుపు రాకుండా ఒక రకంగా ఒక స్టేజ్ ఉంటుంది. మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా విప్పించి చూపించిన సార్. అంటే అందరి పొలాలు నలుపుండి తెగుళ్ళు ఎక్కువ వచ్చి కొన్ని బిడ్డలతో ఇంకా బయట పడతలేవు గొలుసు. అది నేను ఒకటే పొలం సార్. ఒక్క ఎకరాన ఎంత యూరియా వేస్తున్నారు? నేను ఇప్పుడు బస్తా సాయంకి వచ్చిన సార్. మా ఆఫీసర్స్ ఇది ఎంత కలిపినావు? ఇది ఒక పరి స్ప్రే చేసాను సార్ ఇప్పటికి. అంతే DAP అంటే 1.5 times కలిపిన, అంటే 50% తగ్గించిన. ఈ నానో యూరియా ఒకసారి చేసినా కానీ దిగుబడి ఇట్లా వస్తుంది చూడాలి ఇప్పుడు, అంతే కదా? అంతే సార్, దిగుబడి దానికి మించే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఫర్టిలైజర్ తగ్గించాం కాబట్టి, చీడపీడలు లేవు కాబట్టి పొలంలో దిగుబడి కూడా బాగానే కనబడుతుంది. పొలం కూడా బాగుంది సార్. సరే కూర్చో. రైట్ సార్. ఈడ చేసిందా? చెప్పి